వీళ్ళు అసలు దేవాలయం దగ్గరికి వెళ్ళి మత మార్పిడి చేయాలి అనే ఎజెండా ఎందుకు వెళ్తున్నారు? ఓకే. వీళ్ళు వెళ్ళకపోతే ఇప్పుడు వాళ్ళు వీళ్ళింటికి వచ్చి బొట్టు పెట్టారా, వీళ్ళు అక్కడికి వెళ్తే బొట్టు పెట్టారా? ఓకే. యాక్సిడెంట్ అయిందండి, నా దారి నేను వెళ్తున్నా, ఆడు రాంగ్ రూట్లో వచ్చాడు, ఆడు నన్ను కొట్టాడు, నువ్వు రాంగ్ రూట్లో ఎందుకు వచ్చావు? అంటే దానికి కూడా ఆన్సర్ ఉందంటారు. అంతే కదా. పెళ్ళైన ఒక స్త్రీ ఉందండి, ఆవిడ చేయబట్టుకుని లాగి నేను చూసుకుంటానని చెంప మీద కొట్టింది. నన్ను చెంప మీద కొట్టింది అని చెప్పేటప్పుడు నువ్వు ఏం చేసావు? వేరే పరాయి స్త్రీని, పరాయి పురుషుడి భార్యని నువ్వు చేయబట్టుకుని లాగావు, చెంప మీద కొడతారు సహజంగా. నేను దాని మీద కేసు పెడతాను, నాకు ప్రజాస్వామ్యం, నాకు హక్కులు ఉన్నాయంటే ఎట్లా కుదిరింది? ఇంకెన్ని రోజులు అండి ఈ మతాలు కులాలు అని చెప్పి ఇంకెన్ని రోజులు ఇట్లనే కొట్టుకుంటూ ఉంటారు? ఈ సమాజం ఎటుపోతుంది అంటే ఏం చెప్తారు? మీలాంటి ఇంటలెక్చువల్స్ ఏం మెసేజ్ ఇవ్వదలుచుకున్నారంటే అసలు మూలం ఎక్కడ ఉందో వెతికితే పరిష్కారం ఏంటని అర్థమైంది. అసలు మతాలకి మధ్య గొడవలు ఎక్కడ స్టార్ట్ అయ్యాయి, ఏ మతాలు వచ్చినాక స్టార్ట్ అయ్యాయి, ఎప్పటి నుంచి మొదలయ్యాయి అంటే టెక్స్ట్ బుక్స్లో ఏమన్నా దానికి బేస్ ఉందా, ఈ టెక్స్ట్ బుక్స్లో ఏమన్నా వేరే మతాల గురించి రాశారా, ఇవన్నీ ఒకసారి మేధావులంతా కూర్చుని, అంటే ఆ మతానికి సంబంధించిన వాళ్ళు, ఈ మతానికి సంబంధించిన వాళ్ళు, రెండు మతాలకి చెందిన నాస్తికులు అందరూ కూర్చొని ఒక వేదిక మీద కూర్చొని, ఇదిగో ఈ మతంలో ఈ సిద్ధాంతాలు పెట్టారు, దీనివల్ల ఈ మతానికి ప్రమాదం, ఈ మతంలో ఈ చెడు ఇది ఉంది, దీనివల్ల వీళ్ళు ఇబ్బంది పడుతున్నారు, అంటే దీన్ని ఎలిమినేట్ తీసేద్దాం అని అందరూ ఒక ఏకాభిప్రాయానికి వచ్చారనుకోండి. ఇప్పటిప్పట్లో జరిగే పనేనా ఇది? జరగదుగా, తరాలు మారాల్సిందే, ఇది నిరంతరాయం ఇంకా ప్రక్రియ. ఇప్పుడు ఈ పాషాణ మతాలు పోతే ఇంకో కొత్త మతాలు వస్తాయి. మనిషి స్వభావం ఏంటంటే అందరూ ఒకే రకంగా ఆలోచించరు. ఒకడు 10 మంది ఒక దోవన వెళ్తుంటే నేను మేధావిని కదా, నేను వీళ్ళు నడిచిన దారి నడిస్తే నా మేధావితనం ఏముంటుంది, ఇంకో రూట్లో కొత్త రూట్ కనిపెడతాను. నిజంగా కొత్త రూట్ అయ్యి ఉండొచ్చు. అంటే ఎంతసేపు మీరు గ్రంథాల్లో ఉన్నదాన్ని బయట ప్రచారం చేయడం కాకుండా సనాతన ధర్మం కాస్త డైల్యూట్ అయిపోతుంది కదా, మనం పద్ధతుల్ని కాస్త చేంజ్ చేస్తున్నాము. ఉదాహరణకు వినాయకుడి చవితి మనం 9 రోజులు పూజ చేసుకుంటాం, అక్కడ ఆల్టర్నేట్గా ఇతర కార్యకలాపాలు చేయడం, ఈ రకంగా ఉండడం వల్ల సనాతన ధర్మం కాస్త డైల్యూట్ అవుతుందనే అంశం మీకు ఎప్పుడు ఆలోచన రాలేదా? ప్రతి మతంలో కూడా అంతర్గత సంస్కరణలు ఎప్పుడు అవసరం అవుతాయి. ఓకే, అవి వేరు. ఇప్పుడు వినాయక పందిళ్ళ దగ్గర భక్తిభావంతో క్రతువులు జరిగేలాగా సెట్ చేసేసాం అనుకోండి, ఇంకొక చోట ఇంకో సమస్య మొదలైంది, దీన్ని సరి చేసేలోపు ఇంకో సమస్య. కాబట్టి అంతర్గత సంస్కరణలు నిరంతరంగా జరుగుతూ ఉంటాయి ఎప్పటికప్పుడే. శంకరాచార్యులు వారు వచ్చారు, అంతర్గత సంస్కరణలే చేశారు. మధ్వాచార్యులు వచ్చారు, రామానుజాచార్యులు వచ్చారు, ఎంతోమంది గురువులు వచ్చారు. అక్కడితో అయిపోయిందా? వివేకానందుడు వచ్చాడు. అంతర్గత సంస్కరణలు పూర్తి కాల, మళ్ళీ కొత్త కొత్త సమస్యలు వస్తూనే ఉంటాయి. కానీ ఇవి ఒక పక్క ఉంటే అసలు వేరే బయట నుంచి వేరే మతాలు వచ్చి సంపూర్ణంగా అసలు ఈ ధర్మాన్ని లేకుండా చేయాలని ప్రయత్నం వేరు. ఈ రెండు వేరు. ఫస్ట్ మొదటి ప్రమాదం ఏంటంటే ఇదే, ఏది బయట మతాల నుంచి వచ్చి లేకుండా చేయడం. మనం ఒక ఇల్లు కట్టుకున్నామండి, ఇల్లులో దుమ్ము ధూళి ఉంది, కాస్త క్లీన్ చేసుకోవాలి, అది చేసుకోవచ్చు. అదొకటి. అసలు బయట నుంచి వచ్చి మొత్తం పెట్రోల్ పోసి తగలేస్తున్నాడు ఒకడు. బయట తగలేస్తున్నా కూడా ముందు మనం ఇంట్లో క్లీన్ చేసుకుందాం, తర్వాత చూసుకుందాం. అసలు ఇల్లే ఉండదు కదా, ఫస్ట్ ఇల్లే ఉండదు కదా. ఫస్ట్ ఆ తగలబెట్టేవాడిని అడ్డుకోవాలి, లేదా అక్కడ 10 మంది బయట ఉండి రక్షకులుగా కాపలా ఉండి వాళ్ళు తగలబెట్టకుండా చూసుకుంటూ ఒక 4 ఇంట్లో ఉండి క్లీన్ చేసుకో. మీలాంటి ఎంతమంది హైందవ రక్షకులుగా ఉంటే హిందుత్వం రక్షింపబడుతుంది అని అంటే? ఇప్పుడు ఎవరైతే ఈ తగలబెట్టాలని ప్రయత్నంలో ఉన్నారో వాళ్ళు వేల మీద లెక్కబట్టే సంఖ్యలో లేరు, లక్షల్లో ఉన్నారు. ఓకే, వివిధ రకాలుగా పనిచేస్తున్నారు. ఒక రకంగా కాదు వాళ్ళు పనిచేసి, అన్ని వ్యవస్థల్లో వాళ్ళు ఉన్నారు. రాజకీయం దగ్గర నుంచి, వ్యాపారాల దగ్గర నుంచి, విద్యా వ్యవస్థ దగ్గర నుంచి, హాస్పిటల్స్ ఇంతకుముందు చెప్పాం కదా, అన్ని సెగ్మెంట్లో అన్ని వ్యవస్థలో వచ్చేసారు వాళ్ళు. వీళ్ళని ఎదుర్కోవడానికి నాలాంటి వాళ్ళు ఒకళ్ళిద్దరు ఎక్కడ ఏ మూల సరిపోతారు చెప్పండి. ఓకే, ఇప్పుడు మనం మన స్థాయి, మన పరిధి అంతవరకు మనం పనిచేస్తున్నాం. నరేంద్ర మోదీ గారి స్థాయిలో ఆయన పరిధిలో ఆయన పనిచేస్తున్నారు, వార్డు నెంబర్ స్థాయిలో వార్డు నెంబర్, ఎవరి స్థాయిలో వాళ్ళు పనిచేస్తున్నారు. కానీ ఇంకా వేలాదిగా లక్షలాదిగా ఇందులో రావాల్సిన అవసరం ఉంది. ఎదుర్కొంటారా హైందవ సమాజం ఇప్పుడున్న పాస్టర్లను ఎదుర్కొనేంత ఉందంటారా? ఎట్లా అంటే నిజంగా జాతి చైతన్యవంతం అయితే కానీ కాలేదు, ఇంకా అయ్యే ప్రాసెస్లో ఉంది. ఇప్పుడు వీళ్ళ భయం ఏంటంటే అవుతున్నారు. ఇప్పుడు హర్ష్ కుమార్ గారి భయం ఏంటి? నా జన్మలో మీరు బాగా కాన్సన్ట్రేషన్ చేశారు మాజీ ఎంపీ గారిని. ఆయన ఇప్పుడు పాస్టర్ల కంటే ఎక్కువ ప్రయత్నం చేస్తున్నాడు ఆయన. ఓకే, కొంతమంది ముసుగులో ఉంటారండి, పాలిటీషియన్స్ ముసుగులో ఉంటారు, కానీ విపరీతమైన కూడా క్రిస్టియనే కదా, మొదటి క్రిస్టియన్. హిందూ ద్వేషం ఉంటుంది వాళ్ళకి, సందర్భోజనం బయటపడతారు. ఆయన చిన్నప్పటి నుంచి ఇంత పెద్ద సంఖ్యలో రామభక్తులు. ఆయన అంటున్నాడు నాకు అనుకూలంగానే పోస్ట్ మార్టం రిపోర్ట్లు రావాలి, లేదంటే నేను అది చేస్తా అంటున్నాడు. ఎందుకు ఆయన స్పెషల్ కాన్సన్ట్రేషన్ ఏంది? అదే ఇప్పుడు ఆయనకు ఒక పొలిటికల్ ఎజెండా ఉంది, ఆయన అందరూ మర్చిపోయారు. ఇప్పుడు అంతే కదా. ఇప్పుడు ఇంతకుముందు హర్ష్ కుమార్ పేరు విన్నారు మీరు? ఎక్కడ ఈ మధ్యకాలంలో విన్నారా? అసలు ఆయన గురించి మనం ఎందుకు మాట్లాడుతున్నాం ఇప్పుడు?
కాస్త వినపడుతుందంటే పూర్తిగా మర్చిపోయిన నన్ను ఎంతో కొంత గుర్తుపెట్టుకున్నారు కదా, నా పేరు నలుగుతుంది, ఆయనకి అది చాలు పబ్లిసిటీ. విచిత్రం ఏంటంటే వాళ్ళ అబ్బాయి అక్కడ కెమెరాలు తీసుకుపోయి ఈడ కర్రలు ఉన్నాయి, దాని మీద రక్తపు మరకలు ఉన్నాయి, లేదంటే ఆ టీషర్ట్ మీద ఎవరో షూతోని కొట్టినట్టుంది, అది ఇదని కెమెరాలు పెట్టి మరీ చూపిస్తున్నారు వాళ్ళ అబ్బాయి. అవి ఇప్పుడు ఫోరెన్సిక్ ల్యాబ్కి తీసుకువెళ్ళి వీళ్ళు అవి రక్తపు మరకలే, అవి పాద ముద్రలే అని చెప్పి రుజువు చేస్తే ఒక అర్థం ఉంటుంది. అక్కడ ఏదో చిన్న కర్రపలు కనపడింది కొట్టేశారు. ఇప్పుడు నిజంగా కర్రలతో కొట్టి చంపేస్తే ఒక ఫేస్ మీదే దెబ్బలు తగులుతాయా? కొట్టేవాళ్ళు ఎక్కడ పడితే అక్కడ కొడతారు కదా, శరీరం ఎక్కడ కొడతారు, ఓన్లీ ఫేస్ మీద ఎందుకు కొడతారు? కాబట్టి వీళ్ళకి ప్రాపగాండా క్రియేట్ చేయాలనుకున్నాడు ఎలా ఏం చేస్తాడు. పాపం ఆయన చనిపోయిందనే బాధ కంటే ఆయన మీద జరుగుతున్న ప్రచారమే ఎక్కువ ఉంది. ఇప్పుడు ఆ ప్రచారం కూడా వాళ్ళే చేస్తున్నారు. విచిత్రం. అదే దుర్మార్గం ఏంటంటే ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళ వైఫ్ వచ్చి ఇక్కడతో ఆపేయడం, చేతులు జోడించి నమస్కరించిన మా పరువు పోతుంది, ఆవిడ చెప్పుకోలేక కొన్ని పదాలు చెప్పలేకపోతుంది, ఆవిడ బాధ అర్థమవుతుంది. దయచేసి మీ మిషనరీ పనుల్లో మీరు ఉండండి, మాకు జరిగిన నష్టం చాలు అనే విధంగా ఆవిడ బాధపడుతూ చెప్పింది ఒక రకంగా. అయినా సరే వీళ్ళు తోడేళ్ళు కదా, ఎవడు బాధపడితే ఇప్పుడు ఎద్దు పుండు చూస్తే కాకి జాలే, ఎద్దుకి పుండు పడింది, కాకి ఏం చేస్తుంది, పొడుచుకుంటానే ఉంటుంది, పొడిచి తింటా ఉంటుంది, అరే ఎద్దు బాధపడుతుంది అనుకోదు కదా. కాబట్టి ఆ కుటుంబం ఎంత మనోవ్యాధికి గురవుతుంది అనే విషయం పక్కన పెట్టేసి దీన్ని ఎట్లా రాజకీయం చేయాలి, దీన్ని ఎట్లా హిందువుల మీద రుద్దాలి. ఇప్పుడు కొంతమంది ఆదరణ కూడికలు, జ్ఞాపకార్థ కూడికలు అని చెప్పి ఫండ్ రైజింగ్లు డబ్బులు మొదలుపెట్టారు, వసూలు చేయడం మొదలుపెట్టారు. ఓకే, శవాల మీద పేలాలు ఏర్పడడం కాదు ఇది. అంటే వాళ్ళ కుటుంబం బాధపడుతుందని ఆలోచించేటువంటి కరుణాకర్ సుగుణ గారు, మరి నేను వీడియోలు చేస్తే వాళ్ళ సమాజం బాధపడుతుంది అనే సందర్భం ఎప్పుడు ఆలోచించలేదా? ఆయన పోయినప్పటి నుంచి నాన్ స్టాప్ ఒకటే ఆ అంశం మీద బాగా క్లారిఫికేషన్ ఇస్తున్నారు, మాట్లాడుతున్నారు. నేను ప్రవీణ్ వ్యక్తిత్వాన్ని కించపరుస్తూ మాట్లాడాల వీడియోస్లో. ఇప్పుడు ఆయన చనిపోయిన తర్వాత కూడా పాస్టర్లు ఏదైతే ప్రాపగాండా చేస్తున్నారో ఇది అది కదా, ఇది అది కదా అని చెప్పి వాటికి కౌంటర్లు ఇస్తూ, ఇందులో లాజిక్ ఎక్కడ ఉందరా దరిద్రులారా, ఇప్పుడు ఆయన ఇంటి దగ్గర 11:30కి బయలుదేరాడు, 12ంటికి వైన్ షాప్లో ఉన్నాడు, అరగంటలో ఎలా కిడ్నాప్ చేస్తారు, ఎలా మనిషిని మార్చేస్తారు, పైగా జరిగింది సిటీలో ఎలా కిడ్నాప్ చేస్తారు? అరగంటలో అదే టీషర్టు, అదే బైకు, అదే అదంతా ఎట్లా పాసిబుల్? అది ఆయన ఫోన్ కూడా తమ్ముతో ఓపెన్ చేశాడు. ఇవన్నీ ఎలా జరుగుతాయి అసలు? అవును, నిజంగా ఇంత ఎవరన్నా మేనేజ్ చేసాడు అంటే కనీసం 1000 కోట్ల బడ్జెట్ అయింది. మనం చెప్పే బాహుబలి సినిమా కంటే ఎక్కువ బడ్జెట్ అయింది. ఒక మనిషిని చంపడానికి ఇంత 1000 కోట్లు పెడతారా? ఒక డూపు లారీ కింద పడిపోయాడు, బస్ డ్రైవర్ ఇలా తప్పించేశాడు. బస్ డ్రైవర్కి ఎవరన్నా మేము స్కిట్ వేస్తున్నాము, నువ్వు జాగ్రత్త అటు రాగానే. అసలు ఇప్పుడు మీకు సినిమా చూస్తారు కదా, సినిమా షూటింగ్ మనం చూసే ఒక షాట్ పర్ఫెక్ట్గా రావడానికి 100 టేకులు తీసుకుంటారు వాళ్ళు. వీడు సింగిల్ టేక్ బస్సు లారీ కింద పడే ఆ టేకు సింగిల్ షాట్లో చేసాడా? ఇది చెప్తుంటే కామెడీగా ఉంది కానీ లాజిక్ అది 100 సార్లు చేస్తేనే సినిమా ఓకే అయింది, ఒక షాట్ ఓకే అయింది, ఎంత పెద్ద స్టార్ హీరో అయినా. అలాంటిది ఇంత రిస్కీ షాట్ ఇది. వీళ్ళ దృష్టిలో అది షూటింగ్ అనుకుందాం, రిస్కీ షాట్, లారీ కింద బస్ కింద పడ్డట్టుగా పడి తప్పించుకోవాలి. అసలు ఎవడన్నా అంత రిస్క్ చేస్తాడా? బస్సోడు కొంచెం టైమింగ్ మిస్ అయితే మీదకి ఎక్కేసేది. ఒక ఆయన అంటాడు, ప్రవీణ్ పగడాల్ గారు నెత్తి మీద గన్ను పెట్టి పోయి మందు తీసుకుపో అని చెప్పి బెదిరించిన అంటాడు ఆయన. అసలు ఆయనకి దండం పెట్టాలి మనం అందరం కూడా. మీరు ఆయన పిలిస్తే ఓ జత బట్టలు పెట్టి ఆయనకి సన్మానం చేయాలి. జత బట్టలు పెడతారా? ఆయన అవతారం, ఆయన కళ్ళద్దాలు పెట్టుకుని ఆయన చెప్తున్న దానికి. అంటే ఎంత బఫూన్లు ఉన్నారు వీళ్ళు. ఇప్పుడు ఈ బఫూన్లని వీళ్ళు బోధకులుగా నమ్ముతున్నారంటే వాళ్ళ స్టాండర్డ్స్ ఎలా ఉన్నాయి చూడండి. ఎదురుగా ఉన్నోళ్ళు ఆయన చెప్పిన దానికి విని చప్పట్లు కొడుతున్నారు అంటే వీళ్ళ స్థాయి ఏంటి, వీళ్ళ మెంటల్ స్టేటస్ ఏంది? అలాంటి గొర్రెలు అందులో ఉన్నారు. బాగా జనాలు వచ్చిర్రు, లక్షల సంఖ్యలో జనాలు వచ్చిర్రు. ఆయన చాలామంది ఆధార అభిమానులను పోగు చేసుకున్నాడు అని అంటారు కదా. ఇప్పుడు చనిపోయి ఆకస్మికంగా అర్ధాంతరంగా చనిపోయాడు అన్నప్పుడు కొంచెం సింపతి క్రియేట్ అవుతుంది ఆటోమేటిక్గా. ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు బతుకున్నప్పుడు కంటే చనిపోయిన తర్వాత గొప్పడయ్యాడు ఎక్కువ. అలాగే ఇది కూడా ఆ విధంగా ప్రాపగాండా చేశారు, హత్య అన్నారు, అదన్నారు, రకరకాలు చేశారు. కాబట్టి చాలామంది బాధపడి కనెక్ట్ అయ్యి వచ్చి ఉండొచ్చు. రావడం అది పెద్ద విశేషం కాదు, అది కాదు. కానీ వచ్చిన జనాల్ని ఇంతమంది ఇక్కడికి వచ్చారు కదా, వీళ్ళని ఉత్తిన ఇంటికి ఎందుకు పోనీయాలి అనేది వాళ్ళ కాన్సెప్ట్. వీళ్ళందరినీ వీళ్ళ మీద దోల్దాం అని ప్లాన్ చేశారు వీళ్ళు. ఇంతమంది మళ్ళీ రారు కదా, వచ్చి ఇంటికి వెళ్ళిపోతే ఉపయోగం ఏంటి? మీకు ఏమైనా ఇప్పటివరకు ఫోన్ కాల్స్ లాంటివి, లేదంటే ఎవరైనా క్రైస్తవ సమాజం నుంచి అప్పుడప్పుడు మీ పేరు వినిపిస్తుంది కాబట్టి ఎవరైనా కాల్స్? నాకు ఫేస్బుక్లో మెసేజ్ కొన్ని వచ్చాయి. ఓకే, మా ప్రవీణ్ చంపింది నువ్వే కదా, అనుభవిస్తావు, నిన్ను ఊరికే వదిలిపెట్టావు అని కొన్ని మెసేజ్లు వచ్చినాయి. ఏమనిపిస్తుంది అది చూసినప్పుడు? బాధేస్తుంది. అంటే బాధేస్తుంది. ఇప్పుడు ఎంత కాదని వీళ్ళు భారతీయులే కదా, మన వాళ్ళే ఇట్లా తయారైపోయారు ఈ మతంలోకి పోయి. ఈ దేశాన్ని బాగు చేయడం నా వల్ల కాదేమో అనిపించింది ఒకసారి. అరే మీరు ప్రవీణ్ పగడాల్ గారిని చంపుతారని వాళ్ళకి అసలు ఊహ ఎట్లా వస్తుంది అంటున్నా నేను. అది ఎట్లా సాధ్యమో? అదే వాళ్ళు అంత క్రియేట్ చేయాలి. వాళ్ళ దగ్గర ఉన్న వ్యవస్థ ఏంటంటే లాజిక్ పక్కన పెట్టేయండి. ఓకే,
ఇప్పుడు నాకు అర్థమవుతుంది. ఇప్పుడు అందరూ అర్థం చేసుకోవాల్సిన విషయం కూడా ఏంటంటే యేసుని దేవుడిగా కూడా ఈ విధంగానే క్రియేట్ చేశారు. ఓకే. ఆ రోజుల్లో కూడా యేసుని మరణశిక్ష చేశారు. అవును. ఆయన లేవలేదు, తీసుకుపోయి సమాధి చేశారు, లేదా దొంగతనం చేశారు, బాడీ ఎత్తువేదో జరిగింది. ఆయన లేచాడు అని చెప్పి ప్రోపగండా మొదలుపెట్టారు. ఓకే. నాకు కనపడ్డాడు అని చెప్పారు. ఇప్పుడు నిజంగా జరిగితే ఆ రోజు యూదులు నమ్మలా. ఓకే. ఇప్పుడు హిందువులకి లేకపోతే బయట మీడియా వాళ్ళకి చూస్తున్న ప్రజలందరికీ కూడా ఇది ప్రమాదం అని ఏ విధంగా అర్థమవుతుందో ఆ రోజు యూదులకి కూడా యేసు సాధారణ మానవుడే, ఆయన లేవలేదా అందరికి అర్థమవుతుంది. ఓకే. ఈ పాస్టర్లు ఎలా అయితే ఇప్పుడు రోమర్స్ స్ప్రెడ్ చేశారో, ఈ దొంగలు వచ్చారు, అటాక్ చేశారు, చచ్చిపోయే ముందు పోసారు, గన్ను పెట్టి తీసుకెళ్లారు, ఎలా అయితే రకరకాల కథలు తయారు చేశారు చూడండి. ఇప్పుడు మనకు ఆధారాలు కనపడుతుంటాయి, వీడియో ఫుటేజ్ కనపడుతుంటేనే ఇన్ని కథలు చెప్తున్నారంటే ఆ రోజు ఏసు లేచాడు, నాకు కనపడ్డాడు, టెక్నాలజీ లేదు కదా, ఎన్ని కథలు తయారు చేసింటారు చూడండి. ఇప్పుడు మీకు అర్థమైపోయింది ఏసుని ఎలా దేవుడిని చేశారు. విచిత్రం ఏంటంటే వీళ్ళు చేస్తున్న కామెంటరీ బట్టి పోలీస్ డిపార్ట్మెంట్ కూడా పెద్ద తలకాయ నొప్పి అయిపోయింది, అంటే లేనిపోని అపోహలు సృష్టించడంలో. అదే ఇప్పుడు ఒక పోలీస్ డిపార్ట్మెంట్ ఎందుకు ఇంటెన్షనల్గా ఒక విషయాన్ని దాచేసి ఇంకో రకంగా ఇప్పుడు ఎవరో ఒక ఆఫీసర్ కకృతి పడ్డాడు అది వేరే అనుకుంటే అది వేరు, కానీ ఇది మొత్తం డిపార్ట్మెంటే, మొత్తం ప్రభుత్వం, సీఎం దగ్గర నుంచి హోమ్ మినిస్టర్, పైగా హోమ్ మినిస్టర్ క్రైస్తవురాలు ఆవిడ. అవును. హోమ్ మినిస్టర్, సీఎం, మొత్తం ప్రభుత్వం. ఇప్పుడు నిజంగా ప్రభుత్వం తప్పు చేసింది అనుకుందాం, కోర్టులో వదిలిపెడతాయా? అవును. ఫోరెన్సిక్ రిపోర్ట్స్లో కానీ పోస్ట్ మార్టం రిపోర్ట్స్లో కానీ తప్పుడు రిపోర్ట్స్ ఇచ్చాయనుకుందాం, కోర్టుకి వెళ్తే కోర్టులో వదిలిపెడతాయా? అంత తప్పు వాళ్ళు ఎందుకు చేస్తారు? ఇప్పుడు అంత పెంట వాళ్ళు మీద వేసుకోవాల్సిన అవసరం ఏంది వాళ్ళకి? హత్య అయితే హత్య అని చెప్తారు, దోషులను పట్టుకుంటారు, ఇదిగో మేము దమ్ముగా వాళ్ళకే మంచి హంతకులను పట్టుకున్నాం, గంటల వ్యవధిలో దోషులను పట్టుకోవాలని చెప్పి ఛాలెంజ్ చేసి వాళ్ళే చెప్పొచ్చు చక్కగా. కానీ జరిగిన దాన్ని మాఫీ చేసేసి మసిపూసి మారేడుకాయ చేసేసి మొత్తం పోలీస్ డిపార్ట్మెంట్, మొత్తం గవర్నమెంట్, మొత్తం మీడియా, మొత్తం ఈ వైన్ షాప్ ఓనర్స్, ఈ ట్రాఫిక్ ఎస్ఐ వీళ్ళందరూ కూడా కావాలని చెప్తున్నారు. వాళ్ళకేంటి అంత దొరకదు అసలు? ఓకే. ఇప్పుడు వీళ్ళందరినీ మేనేజ్ చేయాలి, జాబ్ రిస్క్ చేసి మరి ఇప్పుడు అందరిని మేనేజ్ చేయాలంటే ఎంత బడ్జెట్ అయితే చెప్పండి ఒకసారి. మీరు చెప్పినట్టు 1000 కోట్లు అవుదా ఈజీగా ఒక గవర్నమెంట్ మేనేజ్ చేయడం? అప్పటికప్పుడే సాక్షులను పెట్టడం, వైన్ షాప్ ఓనర్తో మాట్లాడించడం, ఇదంతా ఎట్లా పాసిబుల్? 300 సీసీ ఫుటేజ్లు మేనేజ్ చేయడం ఎట్లా కుదురుతుంది? తర్వాత ఒక డూపుని పెట్టారు, ఆ డూప్కి ఎంత డబ్బులు ఇవ్వాలి, వాడికి ఎంత సెటిల్మెంట్ చేయాలి, ఫ్యామిలీకి వాడికి 100 కోట్లు ఇవ్వాలి. వాళ్ళు చెప్తున్నట్టు డూపే అనుకుంటే ఒకవేళ నిజంగా లైఫ్ రిస్క్ చేస్తున్నాడు కాబట్టి వాడికి 100 కోట్లు ఇవ్వాలి. వాడు 100 కోట్లు ఇచ్చిన చేసేవాడు ఉన్నాడు అంటాడు, చెయ్యి దగ్గర ఇక్కడ దెబ్బ లేదు, లేదంటే 2 ఫోన్లు వాడుతున్నాడు, తర్వాత ఒకటే ఫోన్ వాడిన అంటాడు. ఈ అన్ని చిన్న చిన్న సిల్లీ రీజన్. ఇప్పుడు 2 ఫోన్లు ఉన్నాయా లేవా, ఉంటే ఏమని అవన్నీ పోలీసులు చెప్తారు కదా. అసలు అంత రిస్క్ ఎవరు? ఇప్పుడు పెద్ద విషయాలు మనం అడుగుతుంటే ఈ పక్కన పెట్టేసి ఆయనకి ఇక్కడ గీరుకుంది, అక్కడ గీత లేదు, అద్దం పగలలేదు, ఒక్కొక్క ఫోటోలోనేమో ఆయనకి హెల్మెట్ మీద లోగో కనపడట్లేదు, ఒక దాంట్లో కనపడుతుంది అంటున్నారు. ఇప్పుడు రిజల్యూషన్ ఎక్కువ ఉన్న ఫోటోలో లోగో కనపడుతుంది, కొంచెం బ్లాక్ వచ్చిన ఫోటోలు కనపడతలేదేమో. ఇప్పుడు అదే విషయం విజయ్ కుమార్ ఒక చోట లైట్ పగిలిందో పగలట్లేదో అర్థం కాలేదని చెప్పాడు పాస్టర్. మరి నీకు అర్థం కాకుండా ఒక ఫోటోలో కనపడి ఒక చోట పగిలినట్టుగా కనపడుతుంది కదా. నువ్వే చెప్తున్నావు 2 రకాలుగా 2 ఫోటోలు కనపడుతుందని. నేను మొన్న ఒక పాస్టరు మా స్టూడియోకి వస్తే 2 ఫోన్లు తీసుకుని అక్కడే ఒక ఫోటో తీసా. మీ ఫోటోలో ఒక కలర్ వచ్చింది, నా ఫోటోలో ఒక కలర్ వచ్చింది, చూడండి అని చెప్పి. తేడా వీళ్ళు ఏం చేస్తున్నారు? ట్రాఫిక్ ఎస్ఐ ఫోటో తీసుకున్నాడండి, ఆయన అలిసిపోయి కూర్చున్నారు. ఆ ఫోటోలో ఉన్న టీషర్ట్ కలరు, ఈయన యాక్సిడెంట్ అయిపోయి నెక్స్ట్ డే ఎవరో ఫోటో తీశారు, ఈ టీషర్ట్ కలర్ కొంచెం తేడా ఉందండి. 2 days తర్వాత ట్రాఫిక్ ఎస్ఐ ఫోన్ వేరు, అక్కడ ఫోటో తీసిన వాళ్ళు వేరు, కొంచెం ఫిల్టర్స్ తేడా ఉంటాయి కదా ఫోన్కి. కాబట్టి ఇది తేడా ఉంది, ఇది ఒక పెద్ద ఆధారం అంటారు, సిఐడి ఇన్వెస్టిగేషన్ అంటారు. మనం అడుగుతున్న ఏ దానికి కూడా వీళ్ళు కరెక్ట్గా ఇది అని ఆన్సర్ చెప్పిన వాళ్ళు ఎవరు లేరు. ఇంటి దగ్గర నుంచి బయలుదేరిన కొద్దిసేపటికి ఎలా కిడ్నాప్ అవుతాడు, పెద్ద ప్రశ్న కదా ఇది. సరే కిడ్నాప్ అయ్యాడు, సాయంత్రం వరకు ఫ్యామిలీతో మాట్లాడాడు, రాత్రి 9ంటికి కూడా మాట్లాడాడు, అప్పుడు నా మీద అటాక్ జరిగింది ఏదో చెప్పలేదా? ఇన్ని ప్రశ్నలు వస్తుంటే హెల్మెట్ ఎందుకు తీయలేదు, కలర్ తేడా ఎందుకు, ఇయ్యో పిచ్చి ప్రశ్నలు, ఈ పిచ్చి ప్రశ్నలు పిచ్చి లాజిక్లు చెప్పి జనాలను డైవర్ట్ చేసి వాళ్ళు ఏమంటారంటే ప్రవీణ్ పగడాల్ గారు చనిపోయిందని చెప్పి ముస్లిమ్స్ వచ్చారు, క్రిస్టియన్స్ వచ్చారు, హిందూస్ ఎందుకు రాలేదు అనేది వాళ్ళ ప్రశ్న. ఇప్పుడు మేము అక్కడికి వెళ్తే మా మీద మాబ్ అటాక్ చేసేసి ఏదన్నా చేసేసి కేసు కూడా లేకుండా మీరు అటాక్ చేయలేనప్పుడు హిందూ సమాజం వెళ్ళడానికి ఎవరి మీదకి రెచ్చగొట్టారు చెప్పండి? హైందవ సమాజం. ఇప్పుడు అక్కడికి వచ్చింది ఎవరు? షఫీ. అవును. వార్నింగ్ ఇచ్చిన షమీ వచ్చాడా? అసలు వ్యక్తి రాలేదు. మరి షమీ ఎందుకు రాలేదు? ఆయన పోతే ఆయన కూడా పడుతుంది. ఆయన వస్తే ఆయన కూడా ఎవరి మీద అయితే వీళ్ళు టార్గెట్ చేస్తారో వాళ్ళ మీద అటాక్ చేస్తారు ఖచ్చితంగా. ఓకే. అక్కడ విచక్షణ ఎందుకు ఉంటుంది? ఒకవేళ నిజంగా మనం వెళ్ళి మన మీద అటాక్ జరిగినా కూడా పోలీసులు కూడా ఎందుకు వెళ్ళా బుద్ధి లేకుండా అంటారు. ఇంకోటి వెళ్ళడానికి ఛాన్స్ లేకుండానే పడిపోగానే విలేజ్ అసలు వెళ్ళాల్సిన అవసరం ఏంటండి మాకు? ఇప్పుడు ఆయన దేశం కోసం స్వతంత్ర పోరాటం చేసి దేశం కోసం ప్రాణం ఇచ్చాడు అంటే వెళ్తాం.
ఇప్పుడు ఆయన దేశద్రోహంగా పనిచేసాడని ఇన్ఫర్మేషన్ మన దగ్గర ఉన్నప్పుడు సరే ఏదో కాస్త పరిచయం ఉంది కాబట్టి ఆన్లైన్లో సింపతి చెప్పాం, సంతాపం ప్రకటించాం. అది మానవత్వంతో, ఓకే, మానవత్వంతో, మానవతా దృక్పథంతో ఓకే, అంతవరకు సరిపోదు. అది మీరు చెప్పిన సింపతి వాళ్ళకి బాగా అటాచ్ అయినట్టుంది. ఎలా ఉందంటే మొగుడు కొట్టేందుకు తోడుకోవడం నవ్వినందుకు అన్నట్టు ఉంది. కాదండి, ఆయన చనిపోగానే ఉటావుటిన అమర్ ప్రసాద్ అన్నేమో చచ్చిపోయిండు అని ఆయన పెడతాడు, మీరేమో ఈ రకంగా పెడితే ఇంకో అమ్మాయి పగిలిందా అంటాడు. ఏంది తప్పండి. ఇప్పుడు అది అదో ప్రాపగండా. ఇప్పుడు ఆ అమ్మాయి అది పాత వీడియో అంటే పాత వీడియో, మరి ఇప్పుడు చేస్తున్నారు అదే. ఇప్పుడు వీళ్ళు వెనకాల ఒక టీం వర్క్ చేయకుండా ఇలాంటి తప్పుడు వీడియోలు క్రియేట్ చేస్తారా? ఒక వ్యక్తి చేసే పని కాదు కదా. అవును, మొన్న ఏదో వీడియోలు అంటుంది, అది పాత వీడియో అండి, పాపం చాలా బాధపడుతుంది. పాత వీడియో అది. నేను ఈ ప్రవీణ్ పగడాలకి ఒక నెలన్నర క్రితం ఒక సిరీస్ కౌంటర్స్ ఇచ్చా. ఓకే, ప్రవీణ్ పగడాల వారోత్సవాలని టైటిల్ పెట్టిందని. ఓకే, వారం రోజులు దర్వేశం. ఎందుకంటే ఓ సెమినార్లో నోటికి వచ్చిందా వాడు హిందుత్వం గురించి, ఓకే, అవన్నీ తీసుకుని పాయింట్ టు పాయింట్ కౌంటర్స్ ఇచ్చి వారోత్సవాలు పెట్టాం. దానిని ఉద్దేశించి నోటి దోలతో హిందుత్వం గురించి మాట్లాడే పగడాలు ఇప్పుడు పగిలిందా అని నేను ఇచ్చిన కౌంటర్స్ గురించి ఆవిడ మాట్లాడింది. దాని తర్వాత 4 రోజులకి ప్రమాదం జరిగితే చనిపోయిన తర్వాత వీడు పాటలు పాడుతుందని క్రియేట్ చేశారు. తప్పుడు ప్రచారం కదా. ఇవన్నీ ఎవరు చేస్తున్నారు చెప్పండి? వీళ్ళు ఫెయిర్గా లేరు, వెనకాల ఒక టీం వర్క్ నడుస్తుంది, ఇష్టం వచ్చినట్టు ప్రాపగాండా క్రియేట్ చేస్తున్నారు. ఈ ఆధారాలు సరిపోవు మనకి. అంటే హిందూ దేవి దేవతల్ని ఎవరు మాట్లాడినా మీరు ఇదే రకంగా రియాక్ట్ అవుతారా? ఏదైతే ప్రవీణ్ గారి విషయంలో రియాక్ట్ అయినట్టు చాలా మంది పాస్టర్స్ విషయంలో రియాక్ట్ అయ్యాం. ఒక ప్రవీణే కాదు, ఇంకా చెప్పాలంటే ప్రవీణ్కి నేను ఇచ్చిన కౌంటర్స్ తక్కువ సంఖ్యలో ఉంటాయి. ఇప్పుడు విజయ్ కుమార్ కానీ, విపి రెడ్డి కానీ, షాలిమరాజ్ అని ఒక పాస్టర్ ఉంటాడు, వీళ్ళందరూ హిందుత్వం గురించి మాట్లాడినప్పుడు అందరికీ దర్వేశం. ఎవరిని వదిలిపెట్టాం మనకు. అంటే నా దృష్టికి వచ్చి నాకు కూడా కొంచెం టైము అది కుదిరితే కనుక వాళ్ళకి ఇవ్వాల్సిన రీతిలో సమాధానం. అంటే మీరు ఎట్లా ఫుల్ టైమర్గా పనిచేస్తున్నారా? ఎట్లా మీకు ఇన్కమ్ సోర్స్ ఎట్లా, మీ టైమింగ్స్ ఎట్లున్నాయి, ఏం చేస్తున్నారు? ఫుల్ టైం అంటే అసలు ఈ జన్మ మొత్తం కాదు, ఇంకా 7 జన్మలు కూడా సరిపోదు మనం చేయడానికి, అంతవరకు ఉంది ఇక్కడ. మళ్ళీ ఇప్పుడు నేను జీవన భృతి కోసం పొద్దున్న రిక్షాబండి లాక్కుని మళ్ళీ పొద్దున్నే కుట్టు మిషన్ కుట్టుకుని మళ్ళీ రాత్రికి వచ్చి నేను ఇక్కడ పని అంత అవసరం లేదు. అంత ఇప్పుడు నాలాంటి వాళ్ళు ఇంకా 1000 మంది 1,00,000 మంది రావాల్సిన అవసరం ఉందని చెప్తున్నాం కదా. నిజంగా డెడికేటెడ్గా నేను హిందుత్వం కోసం ధర్మం కోసం పనిచేస్తాము అనే వాళ్ళు ఉంటే కనుక మాకు ఇప్పుడు జిల్లాకు ఒకళ్ళు కావాలి కనీసం. వాళ్ళకి గౌరవ వేతనాలు ఇవ్వడానికి కూడా మేము అవసరమైతే మేము భిక్షాటం చేసి ఇంకోటి చేసి హిందూ సమాజాన్ని అభ్యర్థించాం, ఏదో ఒకటి తెచ్చి ఈ డెడికేటెడ్గా పనిచేసే వాళ్ళకి ఇస్తాం. ఓకే, అంత అవసరం ఉంది. ఎవరు త్యాగం చేస్తారు? ఇప్పుడు వేలల్లో లక్షల్లో ఇన్కమ్ కావాలి, పైగా ఈ పని చేస్తుంటే పెద్దగా ఎంటర్టైన్మెంట్ ఉండదు, అంత కిక్ ఉండకపోవచ్చు, కొంతమంది నచ్చకపోవచ్చు, కాంట్రవర్షియల్, కొంతమంది కేసుల్లో ఇరుక్కోవచ్చు, రకరకాల రిస్కులు కూడా ఉంటాయి కదా. ఆదాయం తక్కువ, రిస్క్ ఎక్కువ. ఈ పని ఎవరు ఎత్తుకుంటారు చెప్పండి? ఎవరు చూస్ చేసుకోరు. కాబట్టి ఇప్పుడు నిజంగా లైఫ్ అంతా డెడికేటెడ్గా పనిచేసే వాళ్ళ అవసరం ఎక్కువ ఉంది, వచ్చే వాళ్ళ సంఖ్య తక్కువ.